అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు రిజర్వేషన్ లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు ఇటు రాజకీయ పదవులు పొందలేకపోతున్నారని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. హైదరాబాద్లోని కాజా మాషన్ ఫంక్షన్ హాల్లో జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కులగణనలో కులగణన సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ ఓసీల జనాభా 21.5% అండగా అందులో పఠాన్లు సయ్యద్లు ఉన్నారని రాజకీయ రిజర్వేషన్ లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలు సైతం ఎదుటివారి ఆర్థిక అంగబలం ముందు ఓసీ అభ్యర్థులు సరితూగలేక జనరల్ స్థానాల్లో కనీసం 50% సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీలకు నేటికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లో ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. మున్సిపల్ రిజర్వేషన్లో ఓసీలను అణగతొక్కాలనే పాలకుల బ్యూరోక్రాట్ల కుట్ర స్పష్టంగా బయటపడిందన్నారు. ఓసీల జనాభా 80% ఉన్న వార్డుల డివిజన్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ కాగా ఎస్సీ ఎస్టీ బీసీలు 79 నుంచి 88% ఉన్న ప్రాంతాలను జనరల్ కేటగిరీలో చేర్చడం పాలకుల బ్యూరోక్రాట్ల కుట్రకు నిదర్శనమన్నారు. మంచి సామాజిక స్ఫూర్తి, సామాజిక న్యాయ స్ఫూర్తి ఆమెకు మనం కొండంత అండగా మనం నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు పోలాడి రామారావు, ఓసీ ఏపీ జాతీయ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఇంతకుముందు మేము ఒక 20 మంది కించపడ్డాం. దయచేసి స్వాతంత్రానంతరం అప్పుడు ఆనాడు వెనుకబడ్డ వర్గాలకు ఆదివాసులకు 22% అని రిజర్వేషన్ పెట్టి సంవత్సరంగా 22% నుంచి 50% వరకు 75 సంవత్సరాలుగా అమలైనవి. అందులో మెజారిటీ అంటే దాదాపు తత్వమైనటువంటి 90% మార్పులు వచ్చినటువంటి ఓసీ పేద విద్యార్థులకు అందరికీ అన్యాయం జరిగింది. మా 15 ఏళ్ల పోరాటాల ఫలితంగా కొందరు అన్నారు 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా మాకు 10% ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు ఈ రిజర్వేషన్ ఓసీలు అందరికీ రాలేదు. చాలా మంది గమనించాలి. ఓసీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే ఈ 10% వచ్చింది. మా జనాభా సమగ్ర సర్వే ప్రకారం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన సమగ్ర ప్రకారం కానీ మేము సేకరించిన దాని ప్రకారం కానీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. సమగ్ర సర్వే ప్రకారంగా అంతకుముందు గవర్నమెంట్ తీసిన లెక్కల ప్రకారం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసినటువంటి ఈ సర్వే ప్రకారం కానీ కులగణన సర్వే ప్రకారం కానీ మా జనాభా నేను మన కృష్ణాన్న గారి కంచుల మాదే నేను కంచుల వాళ్ళ వీటితో నేను మాట్లాడినా. అందుకోసం మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కులానికి మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాల పేరు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా బీసీ సోదరులకు చాలా అన్యాయం జరిగింది. నేను వాస్తవం చెప్తున్నా, వాళ్ళకు ఉన్నటువంటి 50% ఖచ్చితంగా సమాజమే, కానీ వారికి అన్యాయం జరిగింది. వారి ఓట్ బ్యాంక్ రాజకీయాలను వాళ్ళు అలాగే ఓసీలకు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలతో తీవ్రంగా నష్టం జరుగుతుంది. మీరు మొన్న చూడండి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మాకు లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ మాకు లేవు. చూడండి రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు లేవు. జనరల్ కేటగిరీలో మా ఓసీలు పోటీ చేస్తే మొన్న కేవలం 13% మంది మాత్రమే గెలుపొందారు. 13% మంది మాత్రమే గెలుపొందారు.